ఎంతో టేస్టీ అయిన ఎగ్ పుల్స్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసి ఫస్ట్ కడిగి తర్వాత నానబెట్టండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఎక్కువ హీట్ చేయకండి, మాడిపోతాయి. ఇప్పుడు 2-3 కట్ చేసిన మిరపకాయలు వేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ లేదా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకోండి. 2-3 కరివేపాకు రెబ్బలు వేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టండి సిమ్ మీద పెట్టి. తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాక చింతపండు రసాన్ని పోసుకోండి. అండ్ దీంట్లో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. అండ్ మరుగుద్ది కాబట్టి పులుపు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ వేసుకోండి. కారం సరిపడినంత వేసుకోండి. అండ్ సరిపోయేంత ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఆల్రెడీ ఆనియన్స్లో వేసుకున్నాం కాబట్టి పులుసులకి ఉప్పు కొంచెం ఎక్కువనే పట్టుద్దండి. అండ్ 1/2 స్పూన్ అయితే షుగర్ వేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి 1/4 స్పూన్ వేసుకోండి. షుగర్ వేస్తున్నా కదా మళ్ళీ స్వీట్ ఉంటుంది అని ఏమనుకోకండి. షుగర్ జస్ట్ మనకి కొంచెం పులుపు తగ్గిస్తుంది అంతే. ఇప్పుడు కొంచెం మరిగాక ఒక 5-10 మినిట్స్ అలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చాక మాత్రం మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అండ్ కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మరిగించండి. మీకు కావాలంటే కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రిఫర్ చేయను ఎక్కువ. ఇలా మొత్తం చిక్కబడ్డాక ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసుకోండి. అంతే అండి. సో సింపుల్ కదా, ట్రై చేసి కమెంట్ చేయండి.